ఎప్పుడు చేసే పాయసంలో కాకుండా ఒకసారి ఇలా క్యారమెల్ పాయసం ట్రై చేయండి. అండ్ దీనికోసం ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని సేమియాలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే బాయిల్ చేసుకున్న పాలు వేసుకొని ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ ఇది బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు క్యారమెల్ కోసం ఒక ప్యాన్లో కొద్దిగా షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనకి క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇలా కలర్ వచ్చిందంటే మనకి క్యారమెల్ రెడీ అయిపోయినట్టే. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాయసంలో ఇది వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారమెల్ పాయసం అయితే రెడీ అయిపోతుందండి. అండ్ ఇది ఒక బౌల్లో తీసుకొని పైనుండి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే అండ్ టేస్టీ క్యారమెల్ పాయసం అయితే రెడీ అయిపోతుంది. సింపుల్ అండ్ ఈజీ క్యారమెల్ పాయసం నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.